హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఈరోజు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాడ్యూల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు అసలు గూగుల్ ఎట్లా స్టార్ట్ అయింది, గూగుల్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చి దాని తర్వాత నేను టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ గురించి చెప్తాను. అసలు ఎస్ఈఓలో మనకు కీవర్డ్స్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్తాను. సో దాని తర్వాత రేపటి నుంచి నేను మీకు మిగతా సెషన్స్ చెప్తాను. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆర్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ఇలా లోకల్ ఎస్ఈఓ, ఈ సెషన్స్ నేను చెప్తాను. సో గూగుల్ గురించి కనుక మనం చూసినట్లయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ ఇంజిన్కి మనం ఆప్టిమైజ్ చేయడం. సో సెర్చ్ ఇంజిన్లో మనకి మేజర్ మార్కెట్ షేర్ సెర్చ్ ఇంజిన్స్లో దేనికి ఉందంటే గూగుల్కే 90% గూగుల్కే ఉంది వరల్డ్ వైడ్గా. మన ఇండియాలో కనుక చూసినట్లయితే గూగుల్ మార్కెట్ షేర్ వచ్చేసి 97% అలా ఉంది. ఇది అకార్డింగ్ టు ద స్టాటిస్టా లెక్కల ప్రకారం. ఒకవేళ మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ అని టైప్ చేసినా మీకు ఇలా వస్తుంది అనమాట. యూ కెన్ సీ అనమాట. మన ఇండియాలో చూసినట్లయితే 97-98% అలా ఉంది. దాని తర్వాత బింగ్, డక్డక్కో, యాహూ, యాండెక్స్, ఇవన్నీ వేరే సెర్చ్ ఇంజిన్స్ అనుకోవచ్చు. ఇక కంపేర్ విత్ మనం ఎక్కువ మార్కెట్ షేర్ గూగుల్దే ఉంది కాబట్టి గూగుల్కి మనం ఎస్ఈఓ చేస్తాం అనుకోవచ్చు. సో ఇండియాదే కాదు, వరల్డ్ వైడ్ కూడా ఉంది. వరల్డ్ వైడ్గా చూసినట్లయితే కొంచెం తక్కువ ఉందన్నమాట గూగుల్కి. ఇప్పుడు ఇండియాలో 97% ఉంది, బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనకి 90% ఉంది గూగుల్ది. సో నెక్స్ట్ బింగ్ ఉంది. బింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెర్చ్ ఇంజిన్ ఇది. సో దాని తర్వాత యాండెక్స్ ఉంది. యాండెక్స్ వచ్చేసి ఇది రష్యా వాళ్ళ సెర్చ్ ఇంజిన్. యాహూ వాళ్ళదే. డక్డక్కో ఇది అమెరికాది అనుకుంటా, ప్రైవసీ సెర్చ్ ఇంజిన్ అంటారు దీన్ని. సో దాని తర్వాత బైదు వచ్చేసి చైనాలో #1 సెర్చ్ ఇంజిన్ ఇది. సో చైనీస్ సెర్చ్ ఇంజిన్ ఇది యాక్చువల్గా, బట్ దీనికి కూడా కొంత మార్కెట్ షేర్ ఉంది. సో దీనికి కూడా ఉందా అంటే ఇంకా చైనీస్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆల్రెడీ అది కొంచెం ఉండే ఛాన్స్ ఉంది. ఇక బింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెర్చ్ ఇంజిన్. ఇది వచ్చేసి 2009లో లాంచ్ అయింది. ఇక గూగుల్ మనకు మెయిన్గా గూగుల్ కాబట్టి ఎస్ఈఓలో మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో గూగుల్కే మనం ఎక్కువ ప్రియారిటైజ్ చేసుకుంటూ చేస్తాం. గూగుల్ది మనకు అర్థమైందంటే ఒకవేళ మీరు బింగ్కి వేరే సెర్చ్ ఇంజిన్కి ఎఫ్సీఓ చేయాల్సి వచ్చినా సరే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే సేమ్ లైక్ ఇప్పుడు ఒక బైక్ నడపడానికి వస్తే ఇంకో బైక్ కూడా మీరు నడపగలుగుతారు. గేర్స్ కొంచెం ఫ్రంట్ బ్యాక్ ఉండొచ్చు. సో కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు తప్ప, బట్ హ్యాండిల్ సేమ్ ఉంటుంది, వీల్స్ సేమ్ ఉంటాయి, మిగతా అంతా అంటే సేమే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లాజిక్తో మనం ముందుకెళ్దాం. సో గూగుల్ ఎప్పుడు స్టార్ట్ అయిందని కనుక మనం చూస్తే సో 1998లో సెప్టెంబర్ 4కి అలా స్టార్ట్ అయింది అంటున్నాం. సో అంతకంటే ముందు మనం కనుక గమనిస్తే ఈ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఈ సర్జీ బ్రిన్, ఈ లారీ పేజ్ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. సో అక్కడ వీళ్ళకి ఒక థాట్ వచ్చింది. ఒక కాలేజ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సెర్చ్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశారు. అప్పటికి యాహూ సెర్చ్ ఇంజిన్ ఉంది. సో ఆ ప్రాజెక్టే ఇంకా తర్వాత అది ఒక పెద్దగా ఒక స్టార్టప్ అయింది గూగుల్. తర్వాత స్టార్టప్కి మించి ఒక పెద్ద కంపెనీగా అవతరించింది గూగుల్. సో కాబట్టి ఇంకా గూగుల్ ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు. గూగుల్ని నేను 2011 ఆ టైం నుంచి వాడుతున్నా. సో గూగుల్ అప్పుడైనా సరే మేము ఎక్కువ యూజ్ చేసింది ఎందుకంటే కరెక్ట్ రిజల్ట్స్ని టాప్లో ఇస్తుంది అనమాట. సో యూజర్కి చాలా కన్వీనియంట్ అది. సో అది మా ఒక్కరికే కాదు, అట్లా అందరికీ ఎక్కువ మందికి ఇవ్వడం వల్లనే ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ని వాడడం స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది యూజర్స్ వాడడం వల్లనే గూగుల్ ఈరోజు #1 సెర్చ్ ఇంజిన్ ఉంది, వరల్డ్ వైడ్గా అయినా సరే, ఈవెన్ మన ఇండియాలో అయినా సరే అన్నమాట. సో ఈవెన్ కొంతమంది అనొచ్చు అసలు ఇప్పుడు ChatGPT లాంటి టూల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు గూగుల్ ఎవరు వెతుకుతున్నారు అని అనొచ్చు. బట్ స్టిల్ గూగుల్ ఎస్ఈఓకి అయితే మార్కెట్ ఉంది. ChatGPT లాంటి టూల్స్ చేసే పనులు ChatGPTకి చెప్తాం, కానీ అన్నీ అవి చేయవు. కాబట్టి గూగుల్కి వచ్చి గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా స్టిల్ రిలవెంట్ అనుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు మార్కెట్ షేర్ని గమనించండి. మార్కెట్ షేర్ ఆఫ్ ఎస్ఈఓ మీరు కనుక చూసినట్లయితే చాలా పెద్దగా పెరుగుతూనే వెళ్తుంది అనమాట. ఈవెన్ నేను 2018లో చూసినప్పుడు $80 బిలియన్ అలా ఉండే, ఇది ఫోర్బ్స్ వెబ్సైట్లో చూసినప్పుడు. బట్ మనం కనుక 2030 అంటే ఒక నెక్స్ట్ 4 ఇయర్స్లో మనకు $100 బిలియన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇట్ ఈస్ గ్రోయింగ్ వెల్ అనుకోవచ్చు అనమాట. సో ఈవెన్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే అది పెరుగుతుంది అని మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ మెట్రిక్ చూడాలి. అది టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, సెలూన్ ఇండస్ట్రీ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా కొన్ని వందల రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. అండర్ డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ అనేది ఒక పార్ట్, కానీ ఆ ఒక్క పార్ట్ కూడా ఎంత పెద్ద ఇండస్ట్రీయో చూడండి. అంటే ఇంత $1 బిలియన్ ఇండస్ట్రీ ఇది, అండ్ దిస్ ఈజ్ గ్రోయింగ్ వెరీ వెల్ అనమాట. అయితే CAGR 13% ఉంది, ఒక దగ్గర అయితే 17% ఉంది. సో ఏదైనా సరే 2 డిజిట్ CAGRతో గ్రో అవుతుంది ఇండస్ట్రీ అంటే ఆ ఇండస్ట్రీలోకి మీరు వెళ్ళొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇదేనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే మీరు ఒకవేళ జాబ్లోకి వెళ్ళాలనుకున్నా సరే, మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్నా సరే, ఈ ఇండస్ట్రీ ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మార్కెట్ రీసెర్చ్లో భాగంగా.
సో ఎస్ఈఓకి అయితే మంచి స్కోపే ఉంది. చాట్‌జీపీటీ టూల్స్ వచ్చినా సరే ఉంది కొంత, అంటే కొంత షిఫ్ట్ అయింది కానీ బట్ 100% గూగుల్ని వాడకుండా అందరు చాట్‌జీపీటీనే వాడుతున్నట్లయితే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఈవెన్ నేను ఇటువంటి వీడియో ఒకటి చేసినప్పుడు ఒక పర్సన్ కామెంట్ చేశాడు, అన్న చాట్‌జీపీటీకి వెళ్ళే వాళ్ళు కూడా గూగుల్ నుంచే వెళ్తున్నారు కదా అన్నాడు. సో అంటే కొంతమంది అలా కూడా, అంటే స్టిల్ అంటే వీఆర్ రిలయింగ్ ఆన్ గూగుల్ అనుకోవచ్చు. సో దాని తర్వాత గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం మనం. సో సెర్చ్ ఇంజిన్ అనేది అదొక వెబ్సైటే, బట్ దాని వెనకాల చాలా నడుస్తుంది. ఒకసారి అర్థం చేసుకోనికి ట్రై చేద్దాం సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ ఇన్ఫోగ్రాఫిక్ వచ్చేసి SEM Rush వాళ్ళు క్రియేట్ చేసింది. సో వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను అనుకోవచ్చు నేను. సో అయితే ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఈ యూ పబ్లిష్ కాంటెంట్ ఆన్ యువర్ సైట్ అని ఉందా, అంటే మన వెబ్సైట్లో మనం కాంటెంట్ని మనం పబ్లిష్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు SEO చేయాలన్నప్పుడు మనం చేసేది వెబ్సైట్కే చేస్తాం. మనం ఆ వెబ్సైట్లో మనం కాంటెంట్ పెడతాం. కాంటెంట్ అంటే లెట్స్ సే ఒక డెంటల్ క్లినిక్ రన్ చేస్తున్నారు అనుకోండి మీరు, అప్పుడు డెంటల్ క్లినిక్కి సంబంధించిన కాంటెంట్ని మీరు పెడతారు. పెట్టి మీరు పబ్లిష్ చేసేస్తారు వెబ్సైట్ని పబ్లిష్ చేసిన తర్వాత దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీకు విజువల్గా రిప్రజెంటేషన్ కోసం ఇలా చూపిస్తున్నారు. కానీ ఇదేదో ఇన్సెక్ట్ అని అనుకోకండి, ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇది గూగుల్ బోట్ అంటారు, బాట్స్ అంటారు, స్పైడర్స్ అని అంటారు, రోబోట్స్ అని కూడా నేను కొన్ని బుక్స్లో చదివాను. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మీ సైట్ ఏదైతే ఉందో పైనుంచి కింది వరకు క్రాల్ చేస్తుంది. క్రాల్ అంటే తెలుగులో పాకడం అని అర్థం. సో పైనుంచి కింది వరకు క్రాల్ చేస్తుంది. క్రాల్ చేసి యువర్ సైట్ అండ్ రివ్యూ పేజెస్, అంటే ఈ పేజీలో దేనికి సంబంధించిన కాంటెంట్ ఉందనేది అది కొంచెం అర్థం చేసుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే గూగుల్ బాట్స్ అంటే క్రాల్ చేసి రివ్యూ చేసిన తర్వాత గూగుల్ ఈ పేజ్ని ఇండెక్స్ చేసేస్తుంది వాళ్ళ డేటాబేస్లో. నీ పేజ్ డెంటల్ క్లినిక్ అనుకుందాం, హైదరాబాద్లో డెంటల్ క్లినిక్కి సంబంధించిన పేజ్ని ఇది. గూగుల్ ఇండెక్సెస్ యువర్ పేజ్ అంటే గూగుల్ డేటాబేస్లో నీ పేజ్ని ఇప్పుడు ముందున్న పేజ్ మనది అనుకుంటే ఈ పేజ్ని మీకు ఇండెక్స్ చేసుకుంది. కానీ అంతకంటే ముందు డెంటల్ క్లినిక్లు కొన్ని వందల డెంటల్ క్లినిక్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ క్లినిక్లు అన్నింటికి కూడా వాళ్ళకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్స్తో పాటు మీ వెబ్సైట్ కూడా ఇప్పుడు గూగుల్ డేటాబేస్లో అంటే గూగుల్ ఇండెక్స్ చేసుకుంది. అంటే ఇండెక్స్ అంటే గూగుల్ డేటాబేస్లో మన సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్టు. డెంటల్ గురించి హైదరాబాద్ గురించి వెతికితే గూగుల్లో కొన్ని వందల వెబ్సైట్లు ఉన్నాయి అనుకుంటే అందులో మనది కూడా ఒక సైట్ అన్నట్టు. అంటే ఇండెక్సింగ్ అంటే అది. ఇప్పుడు ఇండెక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా వెతుకుతారు గూగుల్లో డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని, డెంటల్ క్లినిక్ ఇన్ కొండాపూర్, మాదాపూర్, ఇవన్నీ వాళ్ళు వెతుకుతారు కొన్ని కీవర్డ్స్తో. జనాలు వెతికినప్పుడు ఎవరి వెబ్సైట్ పైన కనబడుతుంది, ఎవరి వెబ్సైట్ కనబడుతుంది అంటే ఎవరి వెబ్సైట్ అయితే గూగుల్ యొక్క ర్యాంకింగ్ క్రైటీరియాని మీట్ అవుతుందో వాళ్ళ వెబ్సైటే టాప్లో కనబడుతుంది. ఇప్పుడు చూడండి లాస్ట్ స్టెప్, ఇఫ్ యువర్ పేజ్ మీట్స్ ద ర్యాంకింగ్ క్రైటీరియా. ఎలా ర్యాంకింగ్ ఇవ్వాలి? ఇప్పుడు 100 వెబ్సైట్లు ఉన్నాయి, టాప్ పొజిషన్లో ఒక వెబ్సైట్ని చూపించాలి గూగుల్, రెండో ప్లేస్లో ఇంకొకటి, థర్డ్ ప్లేస్లో ఒకటి, ఫస్ట్ పేజ్లో ఒక 10 రిజల్ట్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఒక వెబ్సైట్ని చూపిస్తుందంటే దేన్ని బట్టి అది చూపిస్తుంది అంటే ఈ ర్యాంకింగ్ క్రైటీరియాని బట్టే చూపిస్తుంది అనమాట. ఈ ర్యాంకింగ్ క్రైటీరియా ఏంటి అనేదే మనం ఫర్దర్గా సెషన్స్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ ర్యాంకింగ్ క్రైటీరియా ఏదైతే ఉందో ఇది హైలీ కాన్ఫిడెన్షియల్, గూగుల్ ఎవరికి చెప్పలేదు, కాకపోతే నా ఒక్కనికే చెప్పింది. సో కాబట్టి నేను మీకు చెప్పబోతున్నాను, సో మీరు నేర్చుకుందరు. కానీ సో ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ అండి. కాకపోతే కొన్ని విషయాలు వాళ్ళు రివీల్ చేశారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాలను వాళ్ళు మనకి రివీల్ చేశారు. కాబట్టి సో వాటిని బట్టి మనం SEO చేసుకుంటూ వెళ్తాం. బట్ మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ కాన్ఫిడెన్షియల్ అనే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా రివీల్ చేయాల్సి వస్తే ఒక పర్సన్ ఉన్నాడు గూగుల్కి సంబంధించి, ఆ పర్సన్ పేరు వచ్చేసి జాన్ ముల్లర్. సో ఈ పర్సన్ మీరు యాక్టివ్గా ఫాలో అవ్వాలి ఒకవేళ మీరు SEO ఫీల్డ్లో కనుక ఉన్నట్లయితే. సో జాన్ ముల్లర్ ఈ పర్సన్ వచ్చేసి లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాడు. ఏదైనా క్వశ్చన్స్ అడిగినా సరే ఇతన్ని ట్యాగ్ చేసి ఇతను ఆన్సర్ ఇస్తాడనమాట. సో ఇంకా ఏదైనా మనకు తెలిస్తే అది ఈ పర్సన్ నుంచే తెలియాలి, ఎవరికి తెలియని విషయాలు గూగుల్కి సంబంధించి. సో అలా ఉంటుంది. ఈవెన్ గూగుల్కి అసలు SEOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి నచ్చినట్టు వాడు చెప్తుంటాడు అనమాట. ఈవెన్ మీరు యూట్యూబ్లో కూడా చూడండి, అసలు ఎవరు పడతారు అంటే అసలు కొంచెం కూడా ఒక వెబ్సైట్కి SEO చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, బట్ స్టిల్ కొంతమంది చేస్తుంటారు. సో మీరు అటువంటి వాటిని కనుక ఫాలో అయితే మీరు రాంగ్ ట్రాక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బెటర్ మీరు మంచి SEO ఛానల్స్ నేను ఆల్రెడీ రికమెండ్ చేస్తాను, వాటి గురించి కూడా ఏ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు అనేది. సో అటువంటి ఛానల్స్లో కనుక మీరు అంటే వీడియోస్ కనుక ట్యూటోరియల్స్ చూడగలిగితే మీరు బెటర్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అందించే కాంటెంట్ ఏదైతే ఉందో నా ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి SEOకి సంబంధించినవి, బట్ స్టిల్ నేను అప్డేటెడ్గా నేను ఇస్తున్నాను. SEO ఎప్పుడు అప్డేట్ అవుతుంటుంది, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ర్యాంకింగ్ క్రైటీరియా ఏదైతే ఉందో, ర్యాంకింగ్ క్రైటీరియా ఎవరి పేజ్ అయితే మీట్ అవుతుందో, ఇఫ్ యువర్ పేజ్ మీట్స్ ద ర్యాంకింగ్ క్రైటీరియా,
గూగుల్ విల్ షో ఇట్ ఇన్ ఇట్స్ సర్చ్ రిజల్ట్స్ అనమాట. అలా సో సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. ఇప్పుడు గూగుల్ ఏదైనా టైప్ చేసామనుకోండి, ఇప్పుడు మనం మార్కెట్ షేర్ ఆఫ్ SEO అని మనం గూగుల్లో టైప్ చేసాం. ఇప్పుడు వీళ్ళు ఈ సైట్స్, ఈ లింక్స్ వచ్చాయి కదా, ఈ సైట్స్ వీటినే సర్చ్ ఇంజన్స్ రిజల్ట్స్ పేజ్ అనమాట. ఒక పేజ్కి ఒక 10 రిజల్ట్స్ దాకా గూగుల్ చూపిస్తుంది. సో దాని తర్వాత సెకండ్ పేజ్కి వెళ్తే మళ్ళీ ఒక 10 రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. సో ఇది సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎక్కడైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. బెటర్గా మీరు ఇంకా SEO ఇంకా బెటర్గా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ నాకు మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో. నేను సో హ్యాపీ టు రిసీవ్ ఆల్ యువర్ మెసేజెస్. మీరు ఇంకా బెటర్గా నేర్చుకోవాలి. నేను ఇంకా బెటర్ రిసోర్సెస్ని నేను నా ట్యూటోరియల్స్ ద్వారా అందిస్తాను. సో వాటిని కూడా కన్జ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ కనుక చూసినట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఇందులో నేను మీకు మెయిన్ కీవర్డ్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటే కొంతమంది 1 వర్డ్ అంటారు, 2 వర్డ్ అంటారు, 3 వర్డ్స్ దాకా కూడా అంటారు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే 1-2 వర్డ్స్ అంటారు. దట్స్ ఓకే. 2 వర్డ్స్ అనుకుందాం. రియల్ ఎస్టేట్ అనుకోండి, 2 వర్డ్స్ ఉంది కదా, అది షార్ట్ టెయిల్ కీవర్డ్. ఇక మిడ్ టెయిల్ కీవర్డ్స్ అంటున్నాం. మిడ్ టెయిల్ అంటే 3 to 4 కీవర్డ్స్, 3 to 4 వర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్లో. లెట్స్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అని అందులో 3 పదాలు ఉన్నాయి కదా, సో అది మిడ్ టెయిల్ కీవర్డ్స్ అనుకోవచ్చు. లేదా లాంగ్ టెయిల్ కీవర్డ్స్. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటే ఇంకా టిపికల్గా కీవర్డ్స్ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 5 వర్డ్స్ వచ్చేసి 5 to 8 వర్డ్స్ అలా ఉంటాయి. సో హౌ టు బికమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని కానీ ఇలాంటి కీవర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే లాంగ్ టెయిల్ కీవర్డ్స్. మీకు మిడ్ టెయిల్ కీవర్డ్స్ అంతటా ఉండకపోవచ్చు. కొంతమంది 1, 2, 3 వర్డ్స్ దాకా ఉన్న షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. ఇక మోర్ దెన్ 3 వర్డ్స్ ఉన్నాయంటే 3 వర్డ్స్ ఉన్నాయంటే లాంగ్ టెయిల్ కీవర్డ్స్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ 3-4 అనేది మిడ్ టెయిల్ కీవర్డ్స్గా వచ్చింది. బట్ స్టిల్ మనకు అదేం పెద్ద ఫరక్ పడదు ఇది. సో దాని తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే సిమాంటిక్ కీవర్డ్స్ అంటారు. వీటిని థిమాటిక్ కీవర్డ్స్ అని కూడా అంటారు. ఇదేంటంటే ఇప్పుడు ఏదైనా రిలేటెడ్ టర్మ్స్ వస్తాయన్నమాట ఆ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హైదరాబాద్ టూరిజం ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. నేను హైదరాబాద్ అనే పేరు నేనేం వాడట్లేదు, కానీ నేను సాలార్జంగ్ మ్యూజియం గురించి మాట్లాడుతున్నా, గోల్కొండ కోట గురించి మాట్లాడుతున్నా, ట్యాంక్ బండ్ గురించి మాట్లాడుతున్నా అనుకోండి. ఆబ్వియస్లీ నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నట్టు గూగుల్ గుర్తిస్తుంది అనమాట. సో అలాంటి కీవర్డ్సే సిమాంటిక్ కీవర్డ్స్ అనుకోవచ్చు. రిలేటెడ్ టర్మ్స్ అనమాట, సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే. సో దాని తర్వాత బ్రాండెడ్ కీవర్డ్స్ అని ఉంటాయి. బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే ఏదైనా బ్రాండ్ పేరుతో వెతకడం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా మీరు చూస్తే నైకీ టెన్నిస్ షూస్ అని, అంటే నైకీ అనేది ఒక బ్రాండ్ నేమ్, బ్రాండ్ పేరు అక్కడ ఉన్నట్లయితే మనం బ్రాండెడ్ కీవర్డ్స్గా మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బ్రాండెడ్ కీవర్డ్స్ కాకుండా జెనరిక్ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. జెనరిక్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు బ్రాండ్ పేరు తెలియనప్పుడు జెనరిక్ కీవర్డ్స్తోనే వెతుకుతారు. టెన్నిస్ షూస్ అని కానీ, రన్నింగ్ షూస్ అని వెతుకుతారు. ఒకవేళ బ్రాండ్ పేరు తెలిస్తే పూమా అని, నైకీ అని, అడిడాస్ అట్లా బ్రాండ్తో వెతుకుతారు. అవి బ్రాండెడ్ కీవర్డ్స్. జెనరిక్ కీవర్డ్స్ అంటే బ్రాండ్స్ గురించి తెలియనప్పుడు ఇటువంటి వర్డ్స్తో వెతుకుతారు. వాటిని జెనరిక్ కీవర్డ్స్ అనుకోవచ్చు. దాంతోపాటు వీటిని ఏమనుకోవచ్చు అంటే కేటగిరీ కీవర్డ్స్ అని కూడా అనవచ్చు వీటిని. సో జెనరిక్ కీవర్డ్స్ అనుకోవచ్చు. సో ఇదనమాట, ఇవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్. దాంతోపాటు మీకు లోకల్ స్పెసిఫిక్ కీవర్డ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. ఈ లోకల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ని జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అని కూడా అంటారు. లోకల్ SEO కిందికి వస్తుంది. లోకల్ SEO టాపిక్లో నేను ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఈ లొకేషన్ స్పెసిఫిక్గా వెతుకుతారు అనమాట. లొకేషన్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అంటే జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అంటే ఏదైనా ఒక లొకేషన్ నేమ్ ఉంటుంది ఆ కీవర్డ్లో. ఎగ్జాంపుల్ 3 BHK ఫ్లాట్స్ ఇన్ చెన్నై అని కానీ, అంటే చెన్నై అనే లొకేషన్ అక్కడ కీవర్డ్లో ఉంది. చెన్నై అనే కాదు, ఏదైనా లొకేషన్ ఉంటుంది. లేదా నియర్ మీ అని కూడా వెతుకుతుంటారు కదా, రెస్టారెంట్ నియర్ మీ అని కానీ. లేకపోతే ఒక్కోసారి మన పెట్రోల్ సడన్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు నాకు తెలిసిన పెట్రోల్ బంక్ ఇంకా 5 kilometers ఉంది, అక్కడ దాకా మనం తోలుకుంటూ తీసుకెళ్ళాం. మనం ఏం నియరెస్ట్ పెట్రోల్ బంక్స్ నియర్ మీ అని వెతుకుతాం. సో అలా నియర్ మీ కీవర్డ్స్ కానీ, లేకపోతే ఈ లొకేషన్తో ఉంది కీవర్డ్స్ అంటే వాటిని మనం లొకేషన్ స్పెసిఫిక్ కీవర్డ్స్ అనుకోవచ్చు. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేదే మేజర్ పార్ట్ అనమాట మీకు SEOలో. ఈ కీవర్డ్స్ రీసెర్చ్ ఏదైతే మీరు చేస్తుంటారో మీరు చాలా బ్రెయిన్ పెట్టి చేయాల్సి ఉంటుంది అనమాట కీవర్డ్ రీసెర్చ్ అనేది. ఓకే, మీకు టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ తెలిసింది, కానీ మీకు ఒక క్లయింట్ వచ్చాడు, మీరు దానికి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి ఆర్ SEO చేయాలి. SEO చేయాలన్నప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ నుంచే స్టార్ట్ చేస్తారు. కీవర్డ్స్ని కనుక మీరు రాంగ్గా పిక్ చేసుకున్నారంటే ఎంటైర్ SEO మీకు యూజ్లెస్ అయిపోతుంది అనమాట. మీరు అంటే మీరు ఒక ర్యాంక్ అయినా సరే అదొక పనికిరాని కీవర్డ్కి ర్యాంక్ అవ్వడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు అనమాట. సో ఇప్పుడు కీవర్డ్కి ర్యాంక్ అవుతున్నారు, మీరు సంతోషమే అనమాట. కానీ అసలు ఎవడు వెతికేటోడు లేడు అనుకోండి ఆ పదంతోన, అప్పుడు ఏం లాభం చెప్పండి. సో అందుకు కీవర్డ్ని పిక్ చేసేటప్పుడు కరెక్ట్గా పిక్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా పిక్ చేయాలనేది మీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. ఆ టాపిక్ అయితే మీరు ఎంత నేర్చుకొని చేస్తే అంత బెటర్. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తా. సో ఒక కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు AHREFSలో ఇదొక టూల్, ఇది AHREFS అనేది ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని ఉంది.
మనం గూగుల్ పెట్టుకుంటున్నాను, నేను ఇండియా కంట్రీతోకి నేను ఒక చూపిస్తాను, నేను ఒక కీవర్డ్కి ట్రై చేసి చూస్తా. లెట్స్ నేను ఇక్కడ టీత్ బ్రేసెస్ అని టైప్ చేస్తున్నా. టీత్ బ్రేసెస్ డెంటల్ క్లినిక్ అనుకోండి. రీసెంట్గా నేను వీటికి కీవర్డ్ రీసెర్చ్ చేసి ఇవ్వమంటే నేను చేసి ఇచ్చాను అనమాట. సో హైదరాబాద్లోనే ఒక డెంటల్ క్లినిక్, అది అత్తాపూర్లో ఉంది. సో టీత్ బ్రేసెస్ అని వెతికితే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు టీత్ బ్రేసెస్ వీళ్ళు ఇస్తారు, డెంటల్ క్లినిక్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏ కీవర్డ్ పిక్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి టీత్ బ్రేసెస్, ఈ కీవర్డ్ చూడండి. ప్రతి కీవర్డ్కి ఏముంటుంది, కేడీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. కేడీ అంటే కీవర్డ్ డిఫికల్టీ. అంటే ఏంటి, కీవర్డ్ డిఫికల్టీ గివ్స్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ర్యాంక్ ఇన్ ద టాప్ 10 ఆర్గానిక్ సర్చ్ రిజల్ట్స్ ఫర్ ఏ కీవర్డ్ ఆన్ ఏ 100 పాయింట్ స్కేల్. అంటే ఇది ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు, ఇక్కడ ఈజీ ఉంది, మీడియం ఉంది, హార్డ్ ఉంది. అంటే ఈజీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎస్ఈఓ చేస్తే కొంచెం లో ఎఫర్ట్స్తోనే మీరు ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీడియం ఉంది అంటే అది కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. హార్డ్ ఉందంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే ఇప్పుడు మనం టీత్ బ్రేసెస్ అనుకోండి, మీరు ఎక్కడ ఎస్ఈఓ చేయాల్సి వచ్చినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు క్లయింట్ని మీరు అడగాలి, క్లయింట్తో మీరు మాట్లాడాలి. అసలు మీ బిజినెస్ ఏంటి, మీకు డెంటల్ క్లినిక్ అంటే డెంటల్ క్లినిక్ ఆ డెంటిస్ట్తో మీరు మాట్లాడాలి, ఆ ఓనర్తో మాట్లాడాలి. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి మీ దగ్గర, ఏమేమి సర్వీసెస్ ఇస్తారు, వాటి కాస్ట్ ఏంటి కదా, ఇవన్నీ మీకు తెలియాలి. లెట్స్ ఇప్పుడు మనం టీత్ బ్రేసెస్ గురించి చూద్దాం. టీత్ బ్రేసెస్ గురించి ఎక్కువ ఏమని వెతుకుతున్నారు, ప్రైస్, కాస్ట్ ఇన్ ఇండియా, ఎక్కువ ఇవి వెతుకుతున్నారు చూడండి. మిగతా కూడా వెతుకుతున్నారు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ వాటి గురించి కానీ మనది ఇండియా అనేది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అంటారు. సో ఎక్కువ కాస్ట్ గురించి వెతుకుతున్నారు. ప్రైస్ అన్న కాస్ట్ అన్న ఒకటే కదా, మనకు తెలుసు ఆల్రెడీ. సో చూడండి ప్రైస్ కానీ ఎక్కువ ప్రైస్ గురించే వెతుకుతున్నారు. కాబట్టి మనం ఒకవేళ టీత్ బ్రేసెస్ కాస్ట్ అని టైప్ చేద్దాం. ఓకే, టీత్ బ్రేసెస్ కాస్ట్ అని నేను టైప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ కీవర్డ్స్ వచ్చాయి. ఏవేవి మనం ఇంతకుముందు చూసినాయి, లొకేషన్ స్పెసిఫిక్ కీవర్డ్స్ చూస్తున్నారు కదా. అంటే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నియర్ బై క్లినిక్స్కే వెళ్తారు కదా, డెంటల్ హాస్పిటల్స్ కానీ డెంటల్ క్లినిక్స్కి కానీ. ఇన్ ఇండియా కావచ్చు, కేరళ గురించి వెతుకుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి వెతుకుతున్నారు కొంతమంది, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు మన క్లినిక్ కనుక హైదరాబాద్లో ఉంది అంటే మనం ఏ కీవర్డ్ తీసుకుంటాం, మనం ఆబ్వియస్లీ మనం ఈ కీవర్డే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కీవర్డ్కి ఎక్కువ మంది వెతుకుతున్నారు. ఇప్పుడు టీత్ బ్రేసెస్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ తీసుకోవచ్చు, కానీ ఆ సర్వీసెస్ అని ఎవరు వెతుకుతలేరు. అందరు వెతికేది ఇదే, కాస్ట్ నుంచి వెతుకుతున్నారు. కాబట్టి కాస్ట్ గురించే చేయాలి. కాస్ట్ డీటెయిల్సే ఆ పేజ్లో ఎక్కువ మెన్షన్ చేస్తూ మనం ర్యాంక్ అయ్యేటట్టు చూడాలన్నమాట. అసలు ఈ కీవర్డ్కే మనం టార్గెట్ చేయాలంటే మనం ఎలా కాంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలనేది నేను రేపు చెప్తాను. రేపటి సెషన్లో నేను ఎస్ఈఓ కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఖచ్చితంగా మీరు స్టే ట్యూన్ టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి రికమెండ్ చేయండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి రికమెండ్ చేయండి. సో ఇది నా ఛానల్ అనే కాదండి, ఎవరిదైనా సరే ఎడ్యుకేషన్ ఛానల్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు చాలా సపోర్ట్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే తక్కువ అసలు ఏ మోటివేషన్ ఉండదు అసలు వీడియోస్ చేయడానికి ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళకి. సో మీ అట్లీస్ట్ మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లీస్ట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అయ్యేది. బట్ అది కొంత ఎంకరేజ్మెంట్ అనమాట కాంటెంట్ క్రియేటర్కి. నా ఛానలే కాదు, ఎవ్రీ ఎడ్యుకేషన్ కాంటెంట్ క్రియేటర్కి చెప్తున్నా నేను, అంటే కాంటెంట్ క్రియేటర్స్ గురించి చెప్తున్నా. వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరం అన్నమాట వ్యూవర్స్ది. ఎక్కువ మంది పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ చూస్తారు. మీ ఇష్టం, మీరు అది చూడండి, మేము తప్పనట్లేదు. కానీ ఎడ్యుకేషన్ కాంటెంట్ క్రియేటర్స్కి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కాంటెంట్ మీ జీవితాలను మార్చే కాంటెంట్, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ కాదు. అది మీకు తెలుసు, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బడి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చండి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి నవంబర్లో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కోర్సు డీటెయిల్స్ గురించి మీరు 6309973292 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. వాట్సాప్ చేసినా సరే డెమో అరేంజ్ చేస్తారు. లేదా ఒకవేళ ట్రైనర్ నేనే, నా పేరు డిజిటల్ జాన్. నా గురించి మీరు చూడండి, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా వెబ్సైట్ కూడా చూడండి. యూ విల్ కమ్ టు నో. నేను ఆల్రెడీ డిజిటల్ బడి నా సొంత ఇన్స్టిట్యూటే కాకుండా మిగతా చాలా ఇన్స్టిట్యూట్స్కి నేను ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో. సో ఒకవేళ మీరు నాతోనే కనుక మాట్లాడాలనుకుంటే మీరు 72072073022815 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేయగలిగినట్లయితే ఆర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా సరే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.